నమస్తే. నా పేరు కృష్ణరాజు వాడపల్లి, ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి దాదాపు 10 ఏళ్ళు పూర్తయింది. ఈ 10 ఏళ్లలో ఈ విభజనకు కారణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాల్లో దాదాపు 90% అమలుకు నోచుకోలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అనేక అంశాల్లో తీవ్రంగా నష్టపోయింది, మోసపోయింది. ఈ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయవలసిన కేంద్రం కానీ, అలాగే ఈ అమలుకు సహకరించవలసిన తెలంగాణ కానీ సహకరించకపోవడం, ఆలస్యం చేయటం వలన ఆంధ్రప్రదేశ్ అపారంగా నష్టపోయింది. మీకు ఒక ఉదాహరణ ఏమిటంటే, ఈ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో సుమారుగా 89 ఆస్తులు, షెడ్యూల్ 10లో 107 ఆస్తులు, అంటే దాదాపు 196 ఆస్తులు. అంటే ఇవన్నీ కూడా వివిధ కార్పొరేషన్లకు సంబంధించి, వివిధ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన కార్యాలయాలు. వీటిని ఈ రెండు రాష్ట్రాలు పంచుకోవాలి. వీటికి అపారమైన విలువైన భూములు ఉన్నాయి. అయితే వీటి విలువ సుమారుగా ఆ విభజించిన సమయంలో దాదాపు 1,40,000 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తే, ఇప్పుడు వాటి విలువ దాదాపు 4,00,000 కోట్ల రూపాయలకు పైగానే పెరిగింది. ఇంత విలువైన ఆస్తులను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాటా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటంలో తెలంగాణ అనేక కుంటి సాకులు చూపుతూ అడ్డంకులు చెబుతోంది. దీనికి సంబంధించి షీలా బీడే అనే ఒక ఐఏఎస్ అధికారిని ఇచ్చిన నివేదికను కూడా తెలంగాణ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ సహజంగా తనకు రావాల్సిన హక్కులను ఇప్పటి వరకు పొందలేకపోయింది. ఇది ఒక అంశం. అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజున కేంద్రం, ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్లో చెప్పినప్పటికీ ఇది చట్టంలో లేదు, కానీ వాళ్ళు చేస్తామని హామీ ఇచ్చారు. అటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకుండా నమ్మించి మోసగించారు. ఇంకా మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ విభజనకు సంబంధించి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్తుకు చాలా ఇబ్బందులు పడింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ దాదాపు కోట్లాది యూనిట్ల విద్యుత్తును తెలంగాణకు ఇచ్చి ఆదుకుంది. కానీ అంటే మీకు 2014 జూన్ నుంచి 2017 జూన్ 10 వరకు కోట్లాది యూనిట్ల విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇచ్చింది. ఫలితంగా తెలంగాణ మనకి దాదాపు 3,441 కోట్ల రూపాయలు చెల్లించాలి. కానీ నేను చెల్లించను, మీకు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పే విధంగా తెలంగాణ వ్యవహరించింది. దీంతో కేంద్రం జోక్యం చూసుకొని మీరు అసలుతో పాటు డిలే ఛార్జెస్, అంటే మీరు ఆలస్యం చేసినందుకు దానికి కూడా మీరు ఛార్జెస్ పే చేయాలని చెప్పి మరో 3,315 కోట్లు పెనాల్టీ విధించింది. అంటే మొత్తం మీద 6,755 కోట్ల రూపాయలు మనకి విద్యుత్ బకాయిలు పెనాల్టీల రూపంలో తెలంగాణ నుంచి మనకు రావాలి. కేంద్రం చెప్పినప్పటికీ తెలంగాణ ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం వినకపోగా దీనికి సంబంధించి కోర్టుకు వెళితే మీకు 2023 అక్టోబర్ 29న తెలంగాణ హైకోర్టు కేంద్రం ఇచ్చిన ఆదేశాల మీద స్టే విధించింది. ఫలితంగా ఇప్పటి వరకు మనం ఆ అమౌంట్ను పొందలేకపోయాం. ఇది ఒక అంశం. అయితే మనం ఈ విద్యుత్ బకాయిలు అడుగుతున్నామని చెప్పి కేసీఆర్ గారు మన మీద ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో మేము ఇవ్వటం కాదు, అసలు మీరే మాకు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంటే ఆయన లెక్క ప్రకారం 17,528 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశే తెలంగాణకు చెల్లించాలి అని చెప్పి అంటాడు. ఆయన బొగ్గు రూపంలో కావచ్చు, ఇతర రూపాల్లో కావచ్చు. కానీ దీనికి సంబంధించిన ఎందుకు ఇవ్వాలి, ఏ రూపంలో ఇవ్వాలి అనే విషయాలను కూడా ఆయన ప్రస్తావించకుండా కేవలం ఏపీ తెలంగాణకు 17,528 కోట్లు ఇవ్వాలి అని చెప్పి అంటాడు ఆయన. అలా ఆయన చేసిన మోసానికి ఆంధ్రప్రదేశ్ నిజంగా నష్టపోయింది.
ఇది ఒక అంశం అయితే హైదరాబాదుకి అదొక ప్రహసనం. నిజానికి హైదరాబాద్ అనేది 10 ఏళ్ల పాటు అంటే రేపు జూన్ 2వ తేదీ వరకు కూడా ఇది ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం కూడా తెలంగాణకే సొంతమవుతుంది. అయితే అసలు ఈ చట్టాన్నే ఇప్పటి వరకు సరిగ్గా అమలు చేయలేదు. ఈ చట్టంలోని అనేక అంశాలను ఉల్లంఘించారు. అటువంటప్పుడు ఈ హైదరాబాద్ అనేది ఎందుకు తన ఆంధ్రప్రదేశ్ తన అంటే హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్ తన హక్కుని ఎందుకు వదులుకోవాలి? కాబట్టి ఈ అంశాలన్నీ తేలేంత వరకు కూడా హైదరాబాదును ఉమ్మడి రాజధానిగానే కొనసాగించాలి. అంతేకాదు దీన్ని మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి. అలా కొనసాగించడం వల్ల మనకు వచ్చే లాభం ఉంటుందా అంటే ఏం లాభం ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ చాలా చాలా కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్కు తరలి వచ్చాయి. కానీ అక్కడ కార్యాలయాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలు ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయలేదే. ఇప్పుడు మొత్తం కార్యాలయాలు తరలించి అక్కడ మీకు పూర్తి హక్కులను కోల్పోతే వారు మరింత మొండుకేసే ప్రమాదం ఉంటుంది. నిజానికి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక సంకట స్థితి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మీద మనం హక్కును కోల్పోతే అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని నగరం లేకుండా పోతుంది. అది ఎలాగంటే అమరావతిని చంద్రబాబు నాయుడు గారు రాజధాని అని చెప్పి అన్నారు. ఆయన చెప్పిన దాని మీదే హైకోర్టు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మీరు అమరావతిలోనే మీరు రాజధానిని నడపాలి, 3 రాజధానులు మీకు మూడు రాజధానులు అనేది చట్టబద్ధంగా చెల్లదని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. కానీ అసలు అమరావతిని రాజధాని అనడానికి ఆధారాలు ఏమున్నాయి? అమరావతి అనేది ఒక పట్టణం కాదు, ఒక నగరం కాదు, దానికి హద్దులు లేవు. అంటే అమరావతి ఒక రాజధాని నగరానికి కొన్ని హద్దులు ఉండాలి. ప్రతి రాజధాని నగరానికి హద్దులు ఉంటాయి. దానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఒక గెజిట్ నోటిఫికేషన్, అలాగే మనకు సంబంధించి కేంద్రం కూడా ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి. కానీ అమరావతిని ఒక క్యాపిటల్ సిటీగా నిర్ధారిస్తూ ప్రకటిస్తూ అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఎటువంటి గెజిట్ నోటిఫికేషన్లు లేవు. అయితే గెజిట్ నోటిఫికేషన్ దేనికి ఉంది అంటే అది అమరావతి ప్రాధికార సంస్థ అంటే అమరావతి డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి APCRDA అనే దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. APCRDA అనేది ఇంత ప్రాంతం ఉంది, అది రాజధాని అని చెప్పి చెబుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే దానికి కేంద్రం నుంచి ఎటువంటి గెజిట్ నోటిఫికేషన్ లేదు. నిజానికి APCRDA అనేది ఒక ప్రాంతమే, అది రాజధాని నగరం కాదు. కాబట్టి మనం రేపు హైదరాబాద్ మీద మనం హక్కును కోల్పోతే ఆంధ్రప్రదేశ్కు టెక్నికల్గా ఒక రాజధాని లేని ఒక రాష్ట్రంగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన పాలకులు హైదరాబాదులో మరో 10 ఏళ్ల పాటు తమ హక్కును కొనసాగే విధంగా ప్రయత్నించాలి. ఇదేమి ఇలా అడగటం అనేది అత్యాసం లేకపోతే ఇంకోటో కాదు. ఎందుకంటే పంజాబ్ అండ్ హర్యానా ఈ 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ ఉంది. నిజానికి చండీగఢ్ అనేది 10 ఏళ్ల తర్వాత పంజాబ్ రాష్ట్రానికి పూర్తిగా అప్పచెప్పాలి. కానీ 50 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా ఈ చండీగఢ్ నగరం ఆ 2 రాష్ట్రాలకి రాజధానిగా కొనసాగుతూనే ఉంది. కాబట్టి హైదరాబాదును కూడా మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించవలసిన అవసరం ఉంది. అది ఎప్పటిదాకా అంటే ఈ చట్టంలోని అన్ని అంశాలను పూర్తిగా పరిష్కరించేదాకా. ఈ కోరిక అనేది గొంతెమ్మ కోరిక కాదు, సమంజసమైన న్యాయమైన కోరికే. దానిని కేంద్రం పరిశీలించాలి, తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి అంగీకరించాలి అని చెబుతూ అందరికీ నమస్కారం.